వరంగల్ జిల్లా నర్సంపేటలో పోలీసులు 28 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ అరుణ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ బైపాస్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో బొలెరో వాహనంలోని రహస్య బాక్సుల్లో దాచిన గంజాయిని గుర్తించారు. అరెస్టైన నిందితులు ఒడిశాకు చెందిన అమృత బైద్యాయ్, పుజూర్ రాయ్గా పోలీసులు తెలిపారు. గంజాయి విలువ సుమారు 14 లక్షలు ఉండగా బొలెరో వాహనం 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాను అడ్డుకున్న పోలీస్ బృందాన్ని ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ అభినందించారు. అరుణేశ్వై నమ్మదమైన సమాచారం రాగా మహబాద్ రోడ్లో బొలెరో వాహనంలో అమ్మనతులు వెళుతున్న క్రమంలో ఆపి చెక్ చేయడం జరిగింది. వాళ్ళు ఒడిశా స్టేట్ చెంది మల్కాజ్గిరి వాసులు. ఒకతను బిద్వాయ్, రెండో అతను ఫజల్ రాయ్. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 28 కేజీస్ గాంజాస్ను ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేయనది. ఇటు గాంజా యొక్క వర్త్ రూపీస్ వచ్చి 14 lakhs రూపీస్. ఈ అబ్స్టాండింగ్ యాక్టివిటీ గురించి వెతుకుతున్నాము. సప్లయర్ అండ్ అదర్ పర్సన్స్ అబ్స్టాండింగ్లో ఉన్నారు. వీళ్ళని ఈరోజు రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అరుణేశ్వై నమ్మదమైన సమాచారం రాగా మహబాద్ రోడ్లో బొలెరో వాహనంలో అమ్మనతులు వెళుతున్న క్రమంలో ఆపి చెక్ చేయడం జరిగింది. వాళ్ళు ఒడిశా స్టేట్ చెంది మల్కాజ్గిరి వాసులు. ఒకతను బిద్వాయ్, రెండో అతను ఫజల్ రాయ్. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 28 కేజీస్ గాంజాస్ను ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేయనది. ఇటు గాంజా యొక్క వర్త్ రూపీస్ వచ్చి 14 lakhs రూపీస్. ఈ అబ్స్టాండింగ్ యాక్టివిటీ గురించి వెతుకుతున్నాము. సప్లయర్ అండ్ అదర్ పర్సన్స్ అబ్స్టాండింగ్లో ఉన్నారు. వీళ్ళని ఈరోజు రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం.